నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. బుధవారం గణేశుడిని ఇలా పూజించి చూడండి, రెట్టింపు ఫలితాలు మీ సొంతమవుతాయి. హైందవ సంప్రదాయం ప్రకారం అందరు దేవుళ్ళ కంటే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాము. ముందుగా విఘ్నేశ్వరుడి పూజతోనే ఏ పూజ అయినా ఏ శుభకార్యమైనా ఆరంభిస్తాము. వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి ఆరాధించినట్లే బుధవారం నాడు గణేశుడిని పూజించడం అనాదిగా వస్తున్న ఒక విశ్వాసం, సంప్రదాయం. బుధవారం నాడు గణేశుడిని ఆరాధించడం వల్ల అన్ని కార్యములలో విఘ్నాలు తొలగి దిగ్విజయంగా పనులు నెరవేరుతాయని పెద్దల మాట. ఎందుకంటే గణేశుడు బుధగ్రహానికి కారక దేవుడు. అందుకనే వినాయకుడిని బుధవారం ప్రత్యేకంగా పూజిస్తారు. శివపార్వతుల తనయుడైన గణేశుడు తండ్రేగు పరమేశ్వరునికి ఎంతో ప్రీతిపాత్రుడు. గణేశుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కనుక బుధవారం నాడు గణేశుణ్ణి ఆరాధన సమయంలో ఎర్రటి కుంకుమని తిలకంగా దిద్దండి, భక్తితో పూజించండి. ఇలా చేయడం వల్ల సంతుష్టుడైన వినాయకుడు భక్తులను అనుగ్రహిస్తాడు. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించే సమయంలో తప్పనిసరిగా గడ్డిని సమర్పించాలంటారు పెద్దలు. ఎందుకంటే దర్భలు అంటే గణేశుడికి అత్యంత ప్రీతిపాత్రం కనుక భక్తులు గణేశుడికి బుధవారం దర్భలను సమర్పిస్తే అత్యంత ఫలవంతం. సమీ మొక్క అంటే జమ్మి వినాయకుడికి చాలా ప్రీతికరమైనది కావున బుధవారం రోజున వినాయకునికి తప్పనిసరిగా సమీ మొక్కల్ని సమర్పించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో సుఖ సంపదలు కలుగుతాయి. పూజలో అక్షతలు చాలా పవిత్రంగా భావిస్తారు. గణేశుడికి అన్నం కూడా చాలా ఇష్టం. అయితే పొడి బియ్యాన్ని గణేశుడికి సమర్పించరాదు. గణేశుడిని పూజించే సమయంలో బియ్యాన్ని అన్నంగా లేదా పాయసం చేసి నైవేద్యంగా సమర్పించాలి. అది పూజ్యుడికి గణేశుడికి పండ్లను అటుకులను పూజ అనంతరం నైవేద్యంగా సమర్పించాలి. బుధవారం వినాయకుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించడం అత్యంత ఫలవంతం. గణేశుడిని అనుగ్రహం వల్ల ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తీరుతాయి. జీవితంలో ఆనందం నెలకొంటుంది.